అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. రేపు వరలక్ష్మి వ్రతం కదండీ! అందరూ బిజీగా ఉన్నారా? నేను కూడా ఇంట్లో పనులైతే చేసుకుంటున్నానండి. కావాల్సినవన్నీ కూడా ఇలా ముందే చూసుకుంటున్నాననమాట. ఇంకా వెండి వస్తువులైతే తీస్తున్నానండి. మామూలుగా రోజు పూజలైతే ఇవి వాడను నేను. ఇలా ఏమన్నా స్పెషల్ పూజలున్నప్పుడు మాత్రమే వెండి వాటిల్లో పూజ చేస్తాననమాట. ఇంక ఇవి క్లీన్ చేద్దామని చెప్పి, అలాగే రోజు దేవుడి దగ్గర వాడుకునే ఇత్తడి సామాన్లు అవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకుందామని, నేనెలా క్లీన్ చేస్తానన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెండి సామాన్లు అయితే తెల్లగానే ఉన్నాయండి. చూడండి, కలర్ అయితే మారలేదు. ఇవి నేను వాడిన తర్వాత డబ్బాలో పెట్టేస్తానండి. మనం కొనేటప్పుడు మనకి డబ్బా ఇస్తారు కదా, అట్టపెట్టెలు. నేను ఇవి కొన్ని 10 ఇయర్స్ అవుతుందండి. అయినా సరే అందులోనే ఉంచాననమాట. ఇలా పూజకు వాడినప్పుడు తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకొని, పూజ అదంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి నీట్‌గా తుడిచేసి ఆ డబ్బాలలోనే వేసి పెట్టేస్తానండి. నిజానికి ఇవి ఇంట్లో కూడా ఉండవు. లాకర్‌లో ఉంటాయన్నమాట. కానీ డబ్బాల్లో పెట్టే లాకర్‌లో పెడతానండి. లేదంటే చాలా నల్లగా అయిపోతాయన్నమాట వెండి వస్తువులు. అందుకని చెప్పేసి అలా పెడుతుంటానండి. మీరు కూడా ఇంట్లో ఏమన్నా వెండి వస్తువులుంటే గాలి తగలకుండా పెట్టామనుకోండి, చక్కగా మనకి తెల్లగానే ఉంటాయండి. మరీ నల్లగా అయితే అయిపోవన్నమాట. గాలి తగిలేటట్టు పెట్టామంటే మాత్రం తొందరగా నల్లబడిపోతాయి. మనం ఎంత కడిగినా సరే కొత్త వాటిలో అయితే రావన్నమాట. ఇంకా నేను ఇక్కడైతే ఇవి తెల్లగానే ఉన్నాయి కదా అని మామూలుగా సోప్ వాటర్‌తో అయితే క్లీన్ చేసేస్తున్నానండి. లేదంటే కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదా, ఫస్ట్ తడపకుండా పొడి పౌడర్‌తో ఫస్ట్ క్లీన్ చేసేసుకొని, తర్వాత మళ్ళీ విమ్ లిక్విడ్‌తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తాయండి. ఆల్రెడీ మొన్న నేను వెండి పువ్వులు ఎలా క్లీన్ చేశానని షార్ట్ వీడియో షేర్ చేశాను కదా, అందులో అయితే క్లియర్‌గా చూపించానండి. ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ వీడియో ఒకసారి చూడండి. ఇంక ఇవి నీట్‌గానే ఉన్నాయి కదా అని నేను విమ్ లిక్విడ్‌తోనే కడిగి వాటర్‌తో అయితే కడిగేస్తున్నాను. వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి మార్కెట్‌లో చాలా లిక్విడ్స్ అవి వస్తున్నాయి కదండీ! వాటితో కడిగినా సరే పెయింట్ ఏసినట్టుగా వస్తాయండి. నీట్‌గా ఇలా మెరవ్వనమాట వస్తువులు. అందుకని కోల్గేట్ పౌడర్‌తో క్లీన్ చేసుకోండి. చాలా నీట్‌గా వస్తాయండి. వాటితో కడిగినప్పుడు మాత్రమే తెల్లగా ఉంటాయి కానీ, కోల్గేట్ పౌడర్‌తో క్లీన్ చేసుకున్నామనుకోండి చాలా రోజులు తెల్లగానే ఉంటాయండి. పైన పెయింట్ ఏసినట్టుగా అలా అయితే రాదనమాట. మామూలుగా ఈ రూపేరి అలాంటి వాటితో క్లీన్ చేస్తే ఏంటంటే తెల్లగానే ఉంటాయి కానీ, ఏంటో పెయింట్ ఏసినట్టుగా ఉంటుందండి తెల్ల వస్తువుల మీద. అందుకని నేనైతే వాడననమాట అది. కోల్గేట్ పౌడర్‌తోనే క్లీన్ చేసుకుంటాను. ఇంకా వెండి వస్తువులైతే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకిప్పుడు ఇత్తడి సామాన్లయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇత్తడి వస్తువులు కడగడానికి మాత్రం నేను పీతాంబరియే వాడతానండి. చాలా మంది ఇది వాడకూడదని చెప్తున్నారు. ఏమోనండి, నేను చాలా సంవత్సరాల నుంచైతే ఇదే వాడుతున్నాననమాట. దీంతో కడిగితే నాకు తెల్లగా వస్తాయండి. మామూలుగా చింతపండు అలాంటి వాటితో కడిగితే కూడా వస్తాయి కానీ, ఏదైనా ఇదైతే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేనెప్పుడు కూడా పీతాంబరియే వాడతాననమాట. దేవుడివి అంటే దేవుడి సామాన్లయితే ఇలా క్లీన్ చేసేస్తాను కానీ, మన దేవుడి విగ్రహాలుంటాయి కదండీ! నేనిప్పుడు లక్ష్మీదేవి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం చిన్నవి పెట్టుకున్నాను కదా ఇంట్లో, అవి మాత్రం ఈ పీతాంబరితో క్లీన్ చేయనండి. చింతపండుతోనే క్లీన్ చేస్తాననమాట. అవి చిన్నవే కాబట్టి పెద్ద టైం పట్టదు. కానీ ఇవన్నీ చింతపండుతో కడగాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని ఈ దీపపు కుందులు, ప్లేట్లు ఇలాంటివన్నీ కూడా నేను పీతాంబరితోనే క్లీన్ చేస్తున్నానండి. చాలా మంది దీంతో క్లీన్ చేస్తే చేతులు పాడైపోతున్నాయి, రఫ్‌గా అయిపోతున్నాయి, లేదంటే కాలిపోయినట్టు అవుతున్నాయి అని చెప్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అవి మాకు పడట్లేదని అంటున్నారండి. అలా అయితే చేతికి గ్లౌజులేసుకొని క్లీన్ చేసుకోవడమే. నాకైతే ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. ఫస్ట్‌లో కొంచెం రఫ్‌గా అయ్యాయి కానీ, ఇది అలవాటయిపోయిందేమో నా చేతులకి, రోజు కడుగుతాను గదా, అందుకని నాకైతే ఏమీ అవ్వట్లేదండి. కొంచెం రఫ్‌గా అయిపోతే నేనేం చేస్తానంటే, కొబ్బరి నూనె వేసి ఒక 2 నిమిషాలు మసాజ్ చేసుకుంటానండి చేతులకి. అప్పుడు మళ్ళీ మామూలుగానే అయిపోతాయన్నమాట. కానీ పీతాంబరితో కడిగితే చూడటానికి బావుంటాయి, పని కూడా తొందరగా అయిపోతుందని నేను ఇదైతే వాడుతున్నానండి. రోజు పూజలో వాడే ఇత్తడి సామాన్లు తెల్లగానే ఉంటాయి కానీ, అప్పుడప్పుడు ఇలా స్పెషల్ పూజలున్నప్పుడు తీసే కలసం చెంబులు, పెద్ద ఇత్తడి ప్లేట్లు ఇలాంటివన్నీ కూడా రోజు వాడం కాబట్టి చాలా నల్లగా అయిపోయి ఉంటాయండి. స్టార్టింగ్‌లో వీడియోలో చూపించాను కదా, ఈ చెంబులు ఇవన్నీ కూడా చాలా నల్లగా అయిపోయాయన్నమాట. పీతాంబరి పెట్టి చాలా ఈజీగా క్లీన్ చేస్తానండి. తెల్లగా అయితే అయ్యాయి. ఇంకా వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ నీట్‌గా కడిగేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ వేసి తుడిచేసి అయితే పెడుతున్నానండి. పొడి క్లాత్‌తో నీట్‌గా తుడిచిపెట్టుకున్నామనుకోండి తెల్లగా ఉంటాయి. ఇలాగే వదిలేస్తే గాలికి ఆ వాటర్ మరకలనేవి మళ్ళీ నల్లగా అయిపోతాయండి ఆరిన తర్వాత. మనం ఇంత కడిగినా కూడా వేస్ట్ అవుతుందనమాట. అందుకని కడిగిన వెంటనే ఇత్తడివి కానీ, వెండివి కానీ ఏదైనా సరే పొడి క్లాత్‌తో ఒకసారి తుడిచేసుకొని ఇలా గాలికి ఆరబెట్టామంటే నీట్‌గా ఉంటాయండి. ఇవి ఇలాగే వదిలేస్తే మీకు రేపొద్దునకి వెండి సామాన్లయితే ఏమి కలర్ చేంజ్ అవ్వవు కానీ, ఇత్తడివి మాత్రం కొంచెం కలర్ తగ్గుతాయండి. అలా కలర్ తగ్గకుండా ఉండాలంటే ఇవి ఆరిపోయిన తర్వాత ఏదైనా ఒక కవర్‌లో వేసి గాలాడకుండా పెట్టేసుకున్నామనుకోండి, ఇప్పుడు తోమినప్పుడు ఎలా ఉన్నాయో రేపు మార్నింగ్ పూజ టైం వరకు కూడా అలాగే ఉంటాయండి. ఇలాగే వదిలేస్తే కొంచెం కలర్ అయితే తగ్గుతాయన్నమాట. అందుకని నేను ఇవి ఆరిపోయిన తర్వాత కవర్‌లో అయితే వేసి పెట్టేసుకుంటాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.